Now restoration, the word re. రెస్టోరేషన్ ఐక సమకూర్చబడిన పదములో ఆర్ఈ అని ఉంటుంది. The word re means what? ఆ ఆర్ఈ అనగా ఏంటి? Repetitive. Repetitive, repeat once more. తిరిగి Store means what? స్టోర్ అనగా ఏంటి? Storing. మరి దాన్ని పొందుపరచుట. Repetitive storing. మరి తిరిగి దాన్ని పొందుపరచుకోవడము. Or in other words, storing means new thing. మరి పొందుపరచడం అంటే, సమకూర్చడం అంటే అది కొత్తదనాన్ని తీసుకురావడము. Shall I tell one thing? ఒక విషయం చెప్పంటారా? A beautiful creation created by God was failed. ఒక సుందరమైన ప్రకృతిని అది చెడిపోతూ వచ్చింది. Why? ఎందుకు చెడిపోతూ వచ్చింది? Because of one word called disobedience is sin. ఒక అవిధేయత, పాపం అనే ఒక అవిధేయతను బట్టి సమస్తము చెడిపోతూ వచ్చింది. Again the God who created us recreating the man by the burnt offering sacrificed. మరి ఆ యొక్క దహన బలి ద్వారా తిరిగి మరి దేవుడు తిరిగి సృష్టించవలసిన పరిస్థితి వస్తూ వచ్చింది. We always see the product which is good, which will give life. Such a way we think about the God's creation. Also God has think about that will be no failure. అక్కడ ఎటువంటి ఫెయిల్యూర్, తప్పిదం ఉండకూడదు. But the failure has come. అక్కడ తప్పిదం వచ్చేసింది. Now the restoration also required. తిరిగి సమకూర్చబడడం అనేది ఎంత అవసరమై ఉంటుంది. See, in everyone's life there should be a failures. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో మరి వారు తప్పిపోయిన వారుగా వస్తారు. God also see your failures. దేవుడు మనం తప్పిపోయిన పరిస్థితిని చూస్తూ వచ్చినాడు. Nobody is perfect on earth. ఎవరు మరి ఈ భూమి మీద మరి వారుగా కాదు. Everybody is failure. ప్రతి ఒక్కరు తప్పిపోయినారు. By their thoughts, by their minds, by their activities, by their attitude, behaviors, all the way the man is fully failure. వారి తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి, క్రియలను బట్టి, మాటలు బట్టి మానవుడు సంపూర్ణంగా తప్పిపోయినాడు. But God is looking over. దేవుడు వారి వైపు చూస్తూ ఉన్నాడు. But God wants to give the way. That's why he said, I am the way, the truth and the life. తప్పిపోయిన వారి పట్ల దేవుడు మార్గాన్ని సిద్ధపరుచున్నాడు. అందుకే అదే అంటాడు, నేనే మార్గం అంటూ వచ్చినాడు. నేనే జీవము, నేనే మార్గమును జీవం అంటూ వచ్చినాడు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు. Nobody will come to the Father by me. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు అని చెప్తూ వచ్చినారు. So here the failure is there. ఇక్కడ ఒక తప్పిదం ఉంది. The other end is restoration is also there. సమకూర్చబడడం కూడా ఉంది. What a beautiful and greatest God we had. ఎంత గొప్ప సౌందర్యమైన అద్భుతమైన దేవుడు మనకున్నాడు. There will be a failures. అక్కడ తప్పిదాలు ఉంటాయి. And there will be a restoration. సమకూర్చబడము ఉంటుంది. You will be like a David. దావీదు వలే ఉంటావు. David's weakness are there. దావీదు బలహీనతలు ఉంటాయి. But God's restoration is also there. తిరిగి దేవుని సమకూర్పు అక్కడ ఉంటుంది. That is why God has given me a thought of burden. I will never leave you nor forsake you. అందుకే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, నేను నిన్ను విడవను ఎడబాయనంటూ. Word of God come to you that like a David you have a failures, or like a David you have a restoration. ప్రియా, మరి దావీదు వలే తిరిగి మీరు తప్పిపోతూ వచ్చినారా, లేదా దావీదు తిరిగి సమకూర్చబడుతూ వచ్చినారా? Lord is going to give a restoration whatever the loss, like a locust. ఏదైతే ఈ నష్టపోతూ వచ్చినా తిరిగి సమకూర్చాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. Because who is our God? ఎందుకంటే ఆయన మన దేవుడే అంటున్నాడు. He is my sin bearer. ఆయన నా పాపాన్ని భరించిన దేవుడుగా ఉంటూ వస్తున్నాడు. He is my savior. ఆయన రక్షకుడుగా ఉంటూ వచ్చినాడు. He is my shepherd. ఆయన నా యొక్క కాపరిగా ఉంటూ వచ్చినాడు. What is that? ఏం చెప్పారు? Sin bearer. మరి పాపాన్ని భరించిన వాడు, and he will save us from sin, మన పాపముల నుండి రక్షించిన వాడు, and he will be a shepherd for us. ఆయన మనకి కాపరిగా ఉంటూ వచ్చినాడు. What a greatest God we had. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. All of all failures, మనందరం తప్పిపోయినాం. He will never forsake us. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. He never leave us. ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. He will go before us. ఆయన మన ముందుగా వెళ్తున్నాడు. He is our shepherd. ఆయన మనకు కాపరిగా ఉంటున్నాడు. And he is going to be protect us. ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు. In the life of David, దావీదు యొక్క జీవితంలో 16 months he set apart from the Lord. 16 నెలలు దేవునికి ప్రత్యేకంగా ఉంటూ వచ్చినాడు. 16 months he is away from the house of God. 16 నెలలు దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ వచ్చినాడు. He went to the Philistines. ఫిలిస్తీన్లకు వెళ్తూ వచ్చినాడు. It's a very terrible word in clearly. I thy servant. He is talking to Achish. మరి రెండవ సమయం రాస్తూ వచ్చినాడు, నేను నీ దాసుడను అని ఆకీష్తో చెప్తూ వస్తున్నాడు. In 1 Samuel chapter 29, మొదటి సమూయేలు 29వ అధ్యాయము 8.
8వ వచనం చదువుదాం. What hast thou found in thy servant? In the middle it is there. నీ దాసుడైన నా యందు తప్పేమి కనబడెను. See, the Lord was anointed. The Lord has chosen and anointed David. దేవుడు మరి మోషే దావీదును ఏర్పరచుకున్నాడు, అభిషేకిస్తూ వచ్చినాడు. Where was the David? దావీదు ఎక్కడ ఉన్నాడు? He is in the forest. ఆ అడవిలో ఉన్నాడు. He is away from the people. దేవుని ప్రజలకు దూరంగా He ఉంటున్నాడు. is a shepherd man. ఆయన ఒక గొర్రెల కాపరి. But remember here very clearly, ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. God chose the king. దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. God left the Saul. మరి సౌలుని విడిచిపెట్టినాడు. He wants to choose a new king. మరి దేవుడు నిన్ను రాజుగా ఏర్పరచుకోవాలి. He wants to anoint the new king. దేవుని నూతన రాజుగా He wants to అభిషేకించాలి. put a new king for his people. ఆ యొక్క తన ప్రజల పట్ల ఒక రాజుగా ఏర్పరచాలని ఇష్టపడుతూ వచ్చినాడు. So out of 7 members, 7 though are physically very high, మరి వాళ్ళెంతో దైహికంగా దృఢంగా ఉన్నప్పటికీ but God did not choose them. దేవుడు వారిని ఏర్పరచుకోలేదు. But who He has chosen? ఎవరు ఏర్పరచుకున్నాడు? The man who is far from coming to the Samuel, the Lord said and spoke immediately, I chosen this person. మరి దూరంగా వస్తున్న ఆ వ్యక్తిని చూసి సమూయేలు చెప్తాడు, నేను అతను ఎన్నుకు ఏర్పరచుకున్నానని చెప్తా He is a king of Israel. ఇశ్రాయేలుకు రాజుగా ఉండబోతున్నాడు చెప్తా. Such a great man, he went away to the Philistines and he is a servant to them. మరి అటువంటి వ్యక్తిని ఏమయ్యాడు? ఫిలిష్తీయులకు వెళ్ళి వాడు దాసులు అంటూ వచ్చినాడు. And therefore, కనుకనే he lost the fellowship of God. దేవుని యొక్క సహవాసాన్ని He కోల్పోతూ lost the intimacy with the people of God. దేవునితో ఆ యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోతూ He వచ్చినాడు. lost the prayerful life. ప్రార్థన జీవితం పోయింది. He lost the word of God. దేవుని వాక్యం లేదు. And finally, చివరిగా he is in distress mode. Distress. అతను ఎంతో మరి ఆ యొక్క దీన స్థితికి వెళ్ళిపోయినాడు. When you read 1 Samuel chapter 30, you can understand how much big failure in his life. ఆ యొక్క మొదటి సమయంలో 30 అధ్యాయం చూసినట్లయితే ఎంత తన జీవితంలో నష్టపోయినాడో చూస్తూ వచ్చినాం. Why? ఎందుకు? When he set apart from the presence of God. దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి The Lord is speaking to us as of right now. ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. Why you are set apart from the presence of God and presence of His people? ఎందుకు దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయావు? దేవుని ప్రజల నుండి దూరంగా ఎందుకు వెళ్ళిపోయానో దేవుడుతున్నాడు. You may sin against God. దేవునికి విరోధంగా పాపం చేసి ఉండొచ్చు. You may think I have nobody else on earth. నాకు ఈ భూలోకంలో ఎవరు లేరు అనుకుంటున్నాను. I felt alone. నేను ఒంటరిగా నేను ఒంటరిగా ఉండిపోయానే. I am in a desperate condition. నేను దీనస్థితిలో ఉన్నానే. My financial status is 0. నా ఆర్థిక స్థితి 0 అయిపోయింది. My relatives are far from me. నా బంధువులు దూరంగా వెళ్ళిపోయినారే. I myself feel that guilt about my behavior. నా యొక్క పరిస్థితి బట్టి నాకు నేను ఎంతో అవమానంగా ఉంటూ వచ్చినానే. Why it is happening? ఎందుకు ఇలా అయిపోతుంది నా పరిస్థితి? Why you are thinking? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? Why are you confusion? ఎందుకు ఇంత గందరగోళంలో ఉంటున్నావు? All the way shows to us that we are set apart from the Lord at a moment of a time. ఈ మార్గంలో ఏం చూపిస్తున్నాయంటే మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయిన కారణాన్ని బట్టే. Let us understand here. ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. Such a greatest man, stalwart to kill Goliath. ఇటువంటి దృఢమైన ఈ గొలియాతుని చంపాలంటే such a greatest stalwart man who killed Goliath. ఇంత మరి who killed Goliath. గొలియాతుని చంపిన ఇతడు now he is set apart from the presence of God. గొలియాతుని చంపిన ఇంత దృఢమైన గొలియాతుని చంపిన ఈ వ్యక్తి ఇప్పుడు the Goliath is 7.6 height. గొలియాత్ 7.6 ఉన్నాడు. He is a short man. ఈయన పొట్టివాడు. But his confidence and his spiritual standards are very high. అతని యొక్క ఆత్మీయమైన జ్ఞానం ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. So that he could able to kill the Goliath. కనుకనే ఆ ఉద్దేశం గొలియాతుని చంపగలిగినాడు. So here he could not able to resist himself because of his sin. తన పాపాన్ని బట్టి ఇక్కడ చూస్తే తను కాపాడగలేకపోతూ వచ్చినాడు. So failure, నష్టము, failure. నష్టపోతు You are saying correct. Failure, నష్టము, వైఫల్యము కూడా చెప్పొచ్చు. వైఫల్యము. So everyone's life వైఫల్యము, failures are there. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వైఫల్యములు ఉంటున్నాయి.
whatever it may be in your life, అది ఏదైనప్పటికీ కూడా మన జీవితంలో that every individual know in secret. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీకు రహస్యం తెలుసు. Openly we are righteous, మరి పైకేమో మనం ఎంత నీతిమంతులు కనబడుతున్నాం, but inwardly we are sinful. మన అంతర్గతంలో మన పాప స్వభావంలో Heart ఉంటుంది. is desperately wicked. Who knows that? పాపం తీవ్రంగా అది చెడిపోయిందిగా ఉంటూ వస్తుంది. God only knows that. దేవుడు మాత్రమే తెలుసు అది. So that is why you must come to the Lord. కనుక నేను దేవుని దగ్గర రావాలి. So therefore, out of all distress, David understood that I am away from God. ఇలాంటి సందర్భంలో దేవుడు దావీదు ఒకరు గుర్తు చేసుకుంటూ వచ్చినాడు, In first Corinthians- దేవునికి దూరంగా ఉంటూ వచ్చినాడని. In 1 Corinthians, మొదటి కొరింథీయులకు here it is very clearly shown, ఇంత స్పష్టంగా చూపిస్తూ వస్తుంది. He is my wisdom. He is my wisdom. ఆయన జ్ఞానం అంటున్నాడు, He is my righteous. ఆయన నీతి అంటున్నాడు, He is my victory. ఆయన విజయం అంటున్నాడు, He is my sanctification. ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు. All of the failures అన్ని ఇక ఫెయిల్యూర్స్ లో and other end is all of the restoration is there. తిరిగి సమకూర్పబడుతూ వస్తుంది. Failures, మరి నష్టపోవడము, stepping stones to success. తిరిగి ఆ యొక్క మెట్లు ఆ విజయానికి మెట్లుగా ఉంటూ వస్తున్నాయి. How to get the success? ఎలా విజయం పొందగలుగుతున్నారు? The success comes when you start to rethink about your life. ఎప్పుడైతే విజయం వస్తుంది, తిరిగి నీ గురించి ఆలోచించుకున్నప్పుడు విజయం వస్తుంది. So here our life will rethink when you come to the Lord. ఇక్కడ అదే విధంగా నువ్వు తిరిగి మరి నీ విషయాన్ని ఆలోచించుకునేది తిరిగి దేవుని ఎదుకు వస్తావు. In 6th verse, David was greatly distressed. దావీదు ఎంతో మరి కలత చెందినవాడుకుంటూ వస్తున్నాడు. And the people wants to stone him. మరి దావీదుని రాళ్లతో కొట్టాలని He తలుస్తున్నప్పుడు was completely grievous. ఎంతో వేదనకరమైన స్థితిలో ఉంటున్నాడు. But David encouraged himself in the Lord. Yes, encouraged himself in the Lord. దావీదు తన దేవునికి ప్రోత్సాహపరుచుకొచ్చున్నాడు. Who encouraged? ఎవరు ప్రోత్సాహపరిచినాడు? Who will encourage you? ఎవరు నేను ప్రోత్సాహపరుస్తున్నారు? Nobody will encourage you. ఎవరు నేను ప్రోత్సాహపరచరు. Everybody wants to fail you. ప్రతి ఒక్కరు నువ్వు నష్టపోవాలని ఆలోచిస్తారు. And everybody wants to see you poor people. మరి ప్రతి ఒక్కరు నువ్వు పేదవాడిగా ఉండాలని ఆలోచిస్తారు. Everybody wants to see you must be lost. ప్రతి ఒక్కరు నష్టపోవాలనే తలుస్తారు. Nobody wants you must be very high position. ఎవరే గాని నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశించరు. Even your siblings also. నీ యొక్క బంధువులు, నీ యొక్క సొంత వారు కూడా Such a crooked hearts. ఎంత కఠినమైన క్రూరమైన హృదయాలు. But as of right now, కానీ ఇప్పుడు మాత్రం David himself encouraged దావీదు in the Lord. దేవుని ద్వారా ప్రోత్సాహపరచబడుతూ వచ్చినాడు. How you will get encouraged? నీకు ఎలా ప్రోత్సాహం వస్తుంది? You must have a fellowship with the saints. నువ్వు పరిశుద్ధులతో సహవాసంగా ఉన్నప్పుడు మాత్రమే. Unless you have a fellowship with the saints, పరిశుద్ధులతో సహవాసం లేకుండా you cannot restore yourself. నువ్వు తిరిగి సమకూర్చబడవు. We are weak. మనం బలహీనం. Our environment is also weak. మన చుట్టూ ఉన్న ఈ పరిస్థితులు కూడా ఎంత బలహీనమైనవి. Satan is trying for a chance. సాతాను ఎంతో అవకాశవాదిగా ఉంటున్నాడు. Then how much we must be support the house of God's people. మరి ఎంతగా మనం దేవుని ప్రజలకు సహకరించాలి. What God's people will do? దేవుని ప్రజలు ఏం చేస్తారు? Will encourage you. వాళ్ళు నిన్ను ప్రోత్సాహపరుస్తారు. What God's people will do? దేవుని ప్రజలు ఏం చేస్తారు? They will pray for you. వాళ్ళు నీకు ప్రార్థిస్తారు. What God's people will do? దేవుని ప్రజలు ఏం చేస్తారు? They will help you. దానికి సహాయపడతారు. God's word says like that. దేవుని వాక్యం ఏదో చెప్తూ వస్తుంది. So therefore, కనుకనే we must have a fellowship. దేవుని యొక్క సహవాసం కలిగి ఉండాలి. Unless we have a fellowship, సహవాసం లేకుండా we cannot restore. తిరిగి మనం సమకూర్చబడలేం. David himself restored. దావీదు తన తిరిగి సమకూర్చబడుతూ వచ్చినాడు. So we must also restore ourselves. మనం కూడా సమకూర్చబడాలి. God always wants victory to us. దేవుడు ఎప్పుడు విజయవంతంగా ఉండాలని ఆశిస్తాడు. He wants to give victory into our hands also. మనకు ఆ విజయాన్ని మన హస్తాలకు ఇవ్వాలని ఆశిస్తాడు. That is why we have seen in Joshua's life also. అదే యెహోషువ జీవితం చూసినట్లయితే when he wants to win over the Jericho, ఆ యెరికో మీద మరి విజయం సాధించినప్పుడు what he said, ఏం చెప్తున్నాడు? what I said you must listen. నేనేం చెప్తానో అది వినండి. What he said? ఏం చెప్పాడు? what I said you must listen. నేనేం చెప్తానో అది మీరు వినాలి. don't take the battle. మీరు యుద్ధం మీరు తీసుకోవద్దు. Until I said you must listen. నేను చెప్పేంత వరకు వేచి ఉండండి. So you must listen for your restoration is going to be by obedience. నీ యొక్క
నీ విధేయత ద్వారా ఇది సమకూర్చబడాలంటే ఆ యొక్క విధేయత ఎంతో అవసరమేంటో వస్తుంది. So in a Christian life క్రైస్తవ జీవితంలో is a warfare life. ఇది ఒక యుద్ధ జీవితము. Warfare life means what? యుద్ధ జీవితం అంటే ఏంటి? Every day you must war. ప్రతిరోజు యుద్ధం చేయాల్సిందే. From morning to the evening. ఉదయం నుండి సాయంకాలం వరకు. With whom? ఎవరితో చేయాలి? With your body. నీ యొక్క శరీరంతో, with your mind, నీ యొక్క మనసుతో, with your behavior, నీ బిహేవియర్ తో, and another is with others. మరి ఇతరులతో కూడా. So what a typical life it is. ఎంత కఠినమైన, what a challenging life it is. ఎంతో తీవ్రమైన, ఎంత ఛాలెంజింగ్ లైఫ్ కదా. But the word of God says, I will give you an encouragement at how to defeat the Satan. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నేను నీకు ప్రోత్సాహపరుస్తాను, ఎలా అంటే ఎలా సాతాను జయించాలో అని. So we must be a good soldier. నువ్వు మంచి రాణువాడుగా ఉండాలి. Today nowadays we know very well clearly 350 specific sins are there. మొత్తం 350 ప్రత్యేకమైన పాపాలు ఉంటున్నాయి. Out of 350 sins, ఈ 300 పాపాల నుండి 7 subheading sins are there. మరి 7 అత్యంత ప్రాముఖ్యమైనవి ఉంటున్నాయి. Out of 7 sins, ఆ 7 ప్రాముఖ్యమైన ఆ పాపాల్లో నుండి mother sin is there. ఒక తల్లి పాపం ఉంటూ వస్తుంది. Do you know what is the mother sin? ఆ ప్రధానమైన పాపం ఏంటి తెలుసా? Sometimes morning if you go and ask to wake up means what they will say. ఉదయకాలం వెళ్ళి లేగమంటే ఏం చెప్తారు? My body is not supporting me. నా యొక్క శరీరం నాకు సహకరించడం లేదు. I can't do anything. నేనేం చేయలేను. So if it is a true, nothing to worry. ఒకవేళ అది నిజమైతే దాని విషయం మీరు చింతన చేయకండి. They do acting. ఒకవేళ నటిస్తే, and the word is very dangerous. Slothfulness. మరి వాక్యం ఎంతో ప్రమాదకరమైనది. Slothful, that means laziness. ఎంతో మరి లేజినెస్ అన్నమాట. Out of all sins, laziness is very dangerous. ఈ సోమరితనం ఎంతో ప్రమాదకరమైంది. Christian, as a children of God, we must be like a runner. మరి దేవుని బిడ్డలైన మనము పరిగెత్తే వారంగా ఉండాలి. ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్, స్పిరిచువల్లీ ఫిట్. మానసికంగా స్థిరంగా ఉండాలి, మరి దైహికంగా స్థిరంగా ఉండాలి. When you see the athletic, మరి అథ్లెటిక్ చూసినప్పుడు how he runs, ఎలా పరిగెత్తారు? He will put a time. ఆ సమయం పెట్టుకుంటాడు. రన్ ఓవర్ ఆ సమయం కేటాయించి పరిగెత్తు ఉంటాడు. And finally get the victory. చివరగా విజయం పొందుతాడు. In his hands he will take the trophy. ఆ యొక్క హస్తాలకు ట్రోఫీని పట్టుకొని వస్తాడు. That's the way the Christian life is also. అదే విధంగా క్రైస్తవ జీవితం కూడా. We must be athletic. మనం ఒక అథ్లెటిక్స్ గా ఉంటున్నాం. We must run. మనం పరిగెత్తూనే ఉండాలా. For what? ఎందుకు పరిగెత్తాలి? To meet the Lord's requirement. ప్రభు యొక్క ఆ యొక్క అవసరమును, to meet the Lord's will. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన నిమిత్తమై. What is the Lord's will? ఏం దేవుని చిత్తం? What's the Lord's will for every individual believer? ప్రతి ఒక్క వ్యక్తిగత విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి? Do you know anybody? ఎవరికైనా తెలుసా? What's the Lord's will? దేవుని చిత్తం ఏంటి? The Lord's will is first to build yourself. మరి నిన్ను నీవు కట్టుకోవడమే దేవుని చిత్తం. Don't build others first. ఇతరులను కట్టే పని వద్దు. You must build yourself. నిన్ను నీవు కట్టుకో. Where to build? ఎక్కడ కట్టుకోవాలి? How to build? ఎలా కట్టుకోవాలి? So first one is that మొదటిది ఏంటంటే fellowship, సహవాసములో, reading, చదువుటయందు, praying, ప్రార్థించటయందు, proactive, ఎంతో ఉత్సాహవంతులుగా, corporatively, మరి ఐక్యమత్యంగా we must build ourselves. మనం కట్టుకోవాలి. That's a good believer's attitude. ఒక మంచి విశ్వాస యొక్క మరి స్థితి అయి ఉంటుంది అది. That's a primary life lesson for every individual believer. మరి ప్రతి ఒక్క వ్యక్తిగత ప్రతి విశ్వాసికి ఎంతో వ్యక్తిగతమైన ప్రాథమికమైన సూత్రంగా ఉంటుంది. We all know we got salvation. మనందరూ కలిసి మన రక్షణ పొందినామని. Once salvation completes, మన రక్షణ సంపూర్తి అయినప్పుడు God did not say go to the bedroom and sleep. దేవుడు ఇలా చెప్తలేదు, వెళ్ళి పనుకోమని చెప్పడం లేదు. Thank you Lord for giving salvation through Lord Jesus Christ. ప్రభువా యేసుక్రీస్తు వారి ద్వారా నాకు ఇచ్చిన రక్షణకి ఎంత వందనాలు. I praise and worship you. నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. After that, తర్వాత you must be you are not unemployed person. నువ్వు నిరుద్యోగివిగా కాదు. So many times we are unemployed. అనేక సందర్భాల్లో నిరుద్యోగులుగా ఉంటాం. Why? ఎందుకు? Because our criteria are not eligible for the employment. మనకున్న eligibility criteria. మనకి అర్హత మనకి మన అర్హతలు ఆ యొక్క ఉద్యోగానికి సరిపడవు కనుక what happened, we are not get job. So here we must understand we got qualified by taking a salvation in our life.
మనం మారు మనసు పొందడం ద్వారా మనం అర్హులుగా చేయబడుతూ వచ్చినాం. Now we are not unemployed. మనం నిరుద్యోగులం కాదు. Now it's a very important we have a work. ఎంతో ప్రాముఖ్యమైనది ఇది. మనకి పని కలిగి ఉన్నాం. God is speaking as of right now. ఇప్పుడే దేవుడు మాట్లాడుతూ We have a work. మనం పని కలిగి ఉన్నాం. We must have a burden of work. మరి పని చేయడానికి భారం కలిగి ఉండాలి. What is a work? ఆ పని ఏంటి? There is a body of Christ. దేవునికి శరీరం ఒకటి ఉంది. Once we are once we got salvation and baptized, now we are in the body of Christ. మరి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి బాప్తిసం తర్వాత మన క్రీస్తులో ఆ యొక్క శరీరం అయి ఉంటున్నాం. When we are in the body of మన Christ, క్రీస్తు శరీరంగా ఉన్నప్పుడు body has work. మనకు పని కలిగి Physical body activates and works. మరి ఈ యొక్క దైవికమైన దేహం ఎలా పనిచేస్తుందో Individual వ్యక్తిగతంగా parts మరి వ్యక్తిగత భాగాలు works corporately. అన్ని కలిసి పనిచేస్తాయి. Individual parts work corporately. వ్యక్తిగతమైన భాగాలన్నీ కలిసి పనిచేస్తాయి. Unless corporate work, కలిసి పని చేయకపోతే our body will not be a body that works proactively. ఆ యొక్క దేహము మరి ఎంతో మరి దృఢమైనదిగా ఉండదు. So we must understand. గుర్తు పెట్టుకోవాలి. We are not individual. We must not have any selfishness. మళ్ళీ మనకి ఆ యొక్క సెల్ఫిష్నెస్ ఉండకూడదు. We are not selfish people. మనం స్వార్థంతో కూడిన వ్యక్తులుగా ఉండకూడదు. ఎందుకు మనం క్రీస్తు శరీరంలో ఉన్నాము. నేను నా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతానంటే కాదు, అందరి కోసం ప్రార్థన చేయాలి. That's the spirit we must have. అటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలి. That is ఐక్యత ఆత్మ. ఐక్యత ఆత్మగా ఉంటుంది. God is giving for us. అటువంటి ఆత్మ దేవుడు మనకి harmony, peace of spirit will come in the midst of you. సమాధానకరమైన ఆత్మ మన మధ్యకి వస్తుంది. ఐక్యతతో కూడిన ఆత్మ వస్తుంది. ఐక్యతతో కూడిన ఆత్మ వస్తుంది. And the King of Kings and the Lord of Lords will be the head of our church. రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన సంఘమునకు అధిపతిగా ఉంటూ వస్తున్నాడు. Nobody have power. ఎవరికి ఇక్కడ all are important, equally precious in the sight of God. అందరం ఇక్కడ సమానమే, దేవుని దృష్టిలో సమానంగా ఉంటున్నాం. Our king is our head. మన దేవుడు మనకు అధిపతిగా ఉంటున్నాడు. We all bow down to the King of Kings and the Lord of Lords. ఆ శిరస్సున ఆ దేవుని యొక్క పాదాలైతే మనం తగ్గించుకుంటూ వస్తున్నాం. We will come under the leadership of the Lord. మన దేవుని యొక్క అధికారత్వం కింద మనకు వస్తున్నాం. Jesus shown the love to one another. యేసుక్రీస్తు వారు తన ప్రేమను చూపిస్తూ వచ్చినాడు. That love we will show to one another. అటువంటి ప్రేమ ఇతరుల పట్ల మనం చూపించాలనుకుంటాం. Jesus with peace and mercy. దేవుడు సమాధానము కృపగల దేవుడుగా ఉంటూ వచ్చినాడు. That peace we will incorporate in the church. Peace and mercy. ఆ సమాధానాన్ని సంఘములో మనం మరి విస్తరింపజేసే వారంగా ఉంటూ వస్తున్నాం. And Jesus give a peaceful words in the midst of the people. మరి యేసుక్రీస్తు వారు సమాధానకరమైన మాటలు దేవుని ప్రజల మధ్య ఇస్తూ వచ్చినాడు. May the Lord give you a peaceful words in the midst of you. మరి దేవుడు ఆ యొక్క సమాధాన వాక్యం మీ మీద ఇచ్చినప్పుడు out of peaceful word the peace of God will help you to worship. అటువంటి సమాధాన దేవుడు సమాధానంగా ప్రార్థించడానికి మీకు సహాయం చేస్తూ వచ్చాడు. The peace of God will help you to work for him. మా యొక్క సమాధానకర్త దేవుడు ఆయన కొరకు పని చేయడానికి సహాయం చేస్తూ వచ్చినాడు. The peace of God will help you to be the best warrior for 20. ఆ సమాధానకర్త దేవుడు మంచి రాణువారుగా ఉండడానికి ఈ 2020 సహాయం చేస్తూ వచ్చినాడు. What a wonderful God we have. ఎంత గొప్ప దేవుడు మనకై ఉంటున్నాడు. That's the maturity of Christian life. ఒక క్రైస్తవుని జీవితంలో ఒక పరిపక్వత ఏదైనా ఉంటూ వస్తుంది. Why he is doing all these things? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు? Do you know that? మనకు తెలుసు. The desire of God is that he wants to make us to be in his own image. తన యొక్క స్వరూప్యములోకి తీసుకురావాలని దేవుని ఆశ ఉంటుంది. When you look into the book of Romans chapter 8 verse 29-30, రోమీయులకు 8వ అధ్యాయము shall we read all together? రోమా 8:29 చూసినట్లయితే అందరం కలిసి చదువుదాం. Shall we read all together? రోమా 8వ అధ్యాయము 29వ వచనం అందరం కలిసి చదువుదాం. Read it. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. All together, kindly read it please. అందరు కలిసి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. Listen very carefully. ఎంత జాగ్రత్తగా వినండి. For he did foreknow. మరి ఆయన ఎరుగునట్లుగా చేస్తూ వచ్చినాడు. ముందుగా ఎరుగుట. Secondly, రెండవది predestinate. But by the grace of God, దేవుని కృపను బట్టి God's faithfulness rendered upon us, ఆయన యొక్క
నమ్మకత్వాన్ని, ఆ యొక్క విశ్వాసతను బట్టి after the 10 10 years, సంవత్సరం తరువాత God the Father, God the Son, God the Holy Spirit restored me. దేవుని యొక్క తండ్రి అయిన దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ తిరిగి సమకూరుస్తూ వచ్చింది. What a greatest God! ఎంత గొప్ప దేవుడు! Only through the precious blood of Jesus. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తం His ద్వారానే blood cleanseth me and restored me. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. While I'm reading the word of God, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు I'm getting very joy. నేను ఎంతో సంతోషిస్తాను. The last of first love regained. నేనైతే పోగొట్టుకొని తిరిగి The సమకూర్చబడుతున్నాను. last of first prayer regained. మొదటగా ఏదో వచ్చిన ఆ ప్రేమ తిరిగి ఆ ప్రార్థన తిరిగి The last of first సమకూర్చబడుతుంది. fellowship regained. మొదటగా కోల్పోయిన సహవాసం తిరిగి సమకూర్చబడుతూ వచ్చింది. When it was regained, ఎప్పుడు సమకూర్చబడుతూ వచ్చింది? when I come to the Lord, దేవుని సన్నిధి, దేవుని ఎదుకు వచ్చినప్పుడు, when I sit in the presence of దేవుని God, సన్నిధిలో కూర్చున్నప్పుడు and God spoke to me, దేవుని నాతో మాట్లాడుతూ వచ్చినాడు. Manasseh, మనష్షే, now onwards, ఇప్పుడు నుండి I'm going to give the testimony of your life. నీ యొక్క జీవితం సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. That testimony is an accountability before the Lord. ఆ యొక్క సాక్ష్యము దేవుని ముందు ఒక మరి ఆ దేవుని ముందు లెక్క అప్పగిస్తుంది. లెక్క అప్పగిస్తుంది. ఆ లెక్కలో, ఆ లెక్కలు, ఆ తూకంలో ఆ తూకంలో నువ్వు వెయిట్ గా ఉంటావు. నువ్వు పాప తూకం కాదు, రివార్డ్ తూకంలో వెయిట్ గా ఉండవు. And therefore the God is going to give the trophy. ఆ విధంగా దేవుడు మరి యొక్క ట్రోఫీని ఇవ్వబోతున్నాడు. That's my hope. అది నా నిరీక్షణ. Can you say that hope? ఆ నిరీక్షణ నీకుందా? One day, ఒక రోజు if I die, when I enter into thy kingdom, ఆ పరలోక రాజ్యం the వెళ్ళినప్పుడు hope that you are going to give is I'm going to ఆ reward. గొప్ప నిరీక్షణ నాకు నేను బహుమానం పొందబోతున్నాను. That assurance you and I must have in 2025. 2025 Just coming and going to the house of God and going to home is not a matter. దేవునికి వస్తున్నావు, తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నావు, అది కాదు. God doesn't like it. అది దేవుడికి ఇష్టం ఉండదు. God like the working people. దేవుడు పని చేసేవారు కావాలి. God doesn't want a slothful people. మరి సోమరిపోతే దేవునికి అవసరం If you are లేదు. slothful, ఇక సోమరిపోతే in other word, rationally it is a wickedness. అది యొక్క దుష్టత్వమే. ఇంకా Dushtul where they will go, wicked people where they will go. దుష్టులు ఎక్కడికి పోతారు? There is a lake of fire is waiting for them. మరి అగ్ని ఆ యొక్క గుండం సిద్ధంగా ఉంది వారికి. Forever. ఎప్పటికీ No man can escape from the death. ఏ మనుషుడు ఆ యొక్క మరణం తప్పించుకోజాలడు. No man can escape from the hell. ఆ యొక్క నరకం నుండి ఎవరు If you are a తప్పించుకోలేరు. slothful people, ఒక నువ్వు ఆ యొక్క సోమరివై ఉంటే come out of the laziness. ఆ యొక్క సోమరితనం బయటికి రా. Start your energy. నీ యొక్క శక్తిని తీసి Get the energy. సమకూర్చుకో. Lord, ప్రభువా, I want to work for you. నేను నీ కొరకు పని చేయాలి. I want to be accountable to you. నీ కొరకు నేను ఒక లెక్కప్ప చెప్పి I want to do evangelism to you. నీ కొరకు పరిచయం కూడా ఉండాలి. I want to be minister in the midst of saints. నీ యొక్క పరిశుద్ధమైన పరిచయం I చేయాలి. never want away from the presence of నేను God. ఎప్పుడు దేవుని సన్నిధి నుండి దూరంగా I never వెళ్ళిపోను. want away from the people of God. ఎప్పుడు దేవుని ప్రజల నుండి దూరంగా 20 వెళ్ళిపోను. desires that you and I must be the image of Christ. దేవునికి నీవు నేను ఆయన స్వరూప్యం ఉండాలి. దేవుని ఇష్టమై ఉంటుంది. How to change the image of Christ I told you already. మన స్వరూప్యం ఏ విధంగా నువ్వు క్రీస్తు పోలికలోకి రావాలో నేను చెప్పినాను ఆల్రెడీ. You must be very much vigilant about your life and restore yourself. నువ్వెంతో నీ యొక్క జీవితాన్ని బట్టి తీవ్రత కలిగి ఉండాలి. తిరిగి సమకూర్చబడిన నిమిత్తమే ఎంతో తీవ్రత కలిగి ఉండాలి. May God bless this portion. ఈ యొక్క వాక్య భాగం దేవుడు దీవించును గాక.